ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తులతో కళకళలాడుతున్న సప్తగిరులు, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. తిరుచిపై కోదండరాముడి విహారం, తిరుపతిలో భక్తుల కర్పూర నీరాజనం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ధ్వజారోహణం, కడపలో ఘనంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవం. తిరుమల కొండ భక్తజన సంద్రంగా మారింది. వారాంతపు రోజులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తుల క్యూలైన్లు బయటి వరకు విస్తరించాయి. వేసవి రద్దీ చివరి రోజుల దృష్ట్యా భక్తుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. ఈ రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ చక్కటి సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలోని భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, అన్నప్రసాద వితరణ జరుగుతోంది. మరోపక్క శ్రీవారి ఆలయంలో ప్రశాంతంగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో తిరుచి సేవ జరిగింది. ప్రతి శనివారం కోదండరామస్వామికి తిరుచి సేవ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకల ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. తరువాత మేళతాళాలు, మంగళవాద్య ప్రయుక్తంగా స్వామివారు తిరుచిపై ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగారు. భక్తులు రామయ్య తండ్రికి కర్పూర హారతులిచ్చి ప్రణమిల్లారు. ఇక శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి సేవ నిర్వహించారు. సకల ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించిన ఉత్సవమూర్తులను అర్చకులు తిరుచిపై వెంచేపు చేసి భాజా భజంత్రీల మధ్యన ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అడుగడుగున కళ్యాణ వెంకటేశ్వరునికి భక్తులు మంగళ నీరాజనాలు సమర్పించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ పూజల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలాజీ ఉత్సవర్లను చూడచక్కగా ముస్తాబు చేసి ఆలయంలోని ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. యాగశాల పూజలు, హవనాది క్రతువులు జరిపిన అర్చకులు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజపటానికి పూజలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారాల మధ్యన వేద పండితులు ధ్వజపటాన్ని ఎగురవేసి ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. అనంతరం భక్తులకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కడప జయనగర్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చారు. ఆపై ధ్వజస్తంభానికి అభిషేకం జరిపి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయం భక్తులతో సందడిగా కనిపించింది. వేసవి రద్దీ ఆఖరి రోజులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అప్పన్న దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం జరిపి ప్రత్యేకంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ లక్ష్మీదేవికి పల్లకి సేవ నేత్రపర్వంగా జరిగింది. మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారిని పల్లకిపై కొలువుదీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు అమ్మవారి పల్లకి సేవలో పాల్గొని శ్రీ మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో కళకళలాడింది. అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు శ్రీ గురుదత్తాత్రేయ మఠంలోని శ్రీ సౌభాగ్య సరస్వతీదేవికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. అనంతరం వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్లమ్మ ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాస పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారి సన్నిధిలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. అనంతరం దివ్యమంగళ స్వరూపిణిగా అనుగ్రహిస్తున్న మావుళ్లమ్మను సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ శృంగేరి శంకర మఠం శ్రీ లలితాదేవి ఆశ్రమంలో అమ్మవారికి విశేష ఆరాధనలు శోభాయమానంగా నిర్వహించారు. ఆలయంలో నిర్వహిస్తున్న మాస పూజల్లో భాగంగా భక్తులు లలితాదేవి సన్నిధిలో స్తోత్ర పారాయణం భజనలు చేసి దీపహారతులు సమర్పించారు. సికింద్రాబాద్ కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలు పుష్పమాలలతో అలంకరించి విశేష ఆరాధనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ధన్యులయ్యారు. వాయులింగేశ్వర క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి పల్లకి సేవ జరిగింది. తొలుత ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారిని అందంగా అలంకరించారు. ఆపై జ్ఞాన ప్రసూనాంబను ఊయలలో పరివేష్టితులను చేసి హారతులిచ్చాక ఆలయ ఆవరణలో అమ్మవారిని ఊరేగించారు. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఖమ్మం జిల్లా ఏరుపాలెం మండలం తక్కళ్లపాడులోని శ్రీ లలితా మహాత్రిపుర సుందరి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కల్పవల్లి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి వివిధ వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. ఆలయ ప్రాంగణంలో సువాసినులు సంప్రదాయ వస్త్రధారణతో బారులు తీరి అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకున్నారు. పసుపు, కుంకుమ, గాజులను ముత్తైదువులు అమ్మవారికి సమర్పించి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించు తల్లి అని వేడుకున్నారు.
నిజామాబాద్ లోని శ్రీ రాజేశ్వర స్వామి ఆలయంలో మహారుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో కలశ ప్రతిష్టాపన, కలశ పూజలు చేశారు. ఆ కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపారు. ఆలయంలో ప్రతిష్ఠితమై ఉన్న 11 శివలింగాలకు భక్తులే స్వయంగా అభిషేకం చేసి అభిషేక ప్రియుని ఆశీస్సులు అందుకున్నారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయం ప్రతిధ్వనించింది. సికింద్రాబాద్ సీతారాం నగర్ లోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో లలిత సహస్రనామ పారాయణం జరిపారు. ముందుగా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి అన్నపూర్ణమ్మ తల్లికి అభిషేకం చేసి పుష్పాలతో చక్కగా అలంకరించి కర్పూర హారతులిచ్చారు. భక్తులు స్వామివారి సన్నిధిలో బారులు తీరి భక్తి శ్రద్ధలతో లలిత సహస్రనామ పారాయణంతో ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరు సమీపంలోని ఇరువారంలో గంగమ్మ జాతర జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని సంప్రదాయబద్దంగా అలంకరించారు. భక్తులు పొంగళ్లు పెట్టి నైవేద్యాలు సమర్పించారు. పుష్ప శోభితంగా తీర్చిదిద్దిన ప్రభపై అమ్మవారి బృహత్ మూర్తిని కొలువుదీర్చి పూజలు జరిపారు. చల్లని తల్లి గంగమ్మను దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం కన్యకా పరమేశ్వరీదేవికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై అమ్మవారిని పల్లకిపై ఆసీనులను చేసి నక్షత్ర హారతులు సమర్పించారు. ఆలయ 4 మాడవీధుల్లో పల్లకిపై ఊరేగిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని తరించారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. జ్యేష్ఠమాస బహుళ షష్ఠిని పురస్కరించుకుని కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో పాటు నిమ్మకాయలతో అమ్మవారిని అలంకరించి కర్పూర హారతులిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అమ్మవారికి భక్తులు కుంకుమ పూజలు జరిపారు. ఆపై శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని శోభాయమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాలు, భాషా భజంత్రీల మధ్యన కళ్యాణ క్రతువు జరిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజవంశీయులు ప్రారంభించిన నీలకంఠేశ్వరుని కళ్యాణాన్ని భక్తులు వీక్షించి ధన్యులయ్యారు. భక్తజన బాంధవుడు, అర్ధనారీశ్వరుడు, పార్వతీ వల్లభుడైన మహాదేవుడికి పుణ్య భారతావనిలో అడుగడుగున అనేక ఆలయాలు ఉన్నాయి. శిరస్సున గంగమ్మను ధరించిన జటాజూటధారి ఏ ప్రాంతంలో ఏ రూపంలో ఉన్నా భక్తుల ఆపదలు తీర్చి వరాలిచ్చే భోళాశంకరుడిగా పూజలందుకుంటున్నాడు. మరి ఆ దేవాది దేవుడు స్వయంభూగా వెలిసి సిద్ధలింగేశ్వరుడిగా పేరుగాంచిన మెదక్ జిల్లాలోని మల్లన్నగుట్ట విశేషాలు మీకోసం. తెలంగాణ కాశీగా మల్లన్న గుట్టగా ప్రఖ్యాతిగాంచిన మెదక్ జిల్లా బస్వాపూర్ శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఒకే దేవాలయంలో జంట లింగాలతో పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్న ఈ ఆలయం కొండ గుహల్లో నెలవై ఉంది. స్వామివారు స్వయంభూగా వెలిసి శ్రీ సిద్ధలింగడుగా, శ్రీ పెరుగుడు లింగడుగా పూజలందుకుంటున్న ఈ క్షేత్రం పచ్చని చెట్లతో, ఔషధ మొక్కలతో అలదారుతోంది. సహజ సిద్ధంగా ఏర్పడి ఔషధ గుణాలతో నిండిన ఇక్కడి నీటి కుంటలో స్నానమాచరిస్తే చర్మ వ్యాధులు నశిస్తాయి. ఏటా కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తులు మల్లన్న గుట్టకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో ఇక్కడ నిత్యం యజ్ఞ యాగాదులు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు కనుల పండుగ జరుగుతుంటాయి. ముక్కంటి జంట లింగాలతో దర్శనమిచ్చే ఈ అపురూప ఆలయ సందర్శన సర్వశుభప్రదం. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమల నాద నీరాజనం వేదికపై శనివారం సాయంత్రం వయోలిన్ వాద్య కచేరీ వీణులు విందుగా సాగింది. హైదరాబాద్ కు చెందిన శ్రీ అశోక్ గుజ్జాలే బృందం స్వామికి నీరాజనంగా సమర్పించిన ఆ స్వరాలను మనము ఆలకిద్దాం. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఈ రోజు ఇప్పటి వరకు 48,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 47 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 132 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.